గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్ ఎక్కడ వరకు అయిందమ్మా మనకి? ఎక్సైజ్ 4 సమ్ వర్క్ కంప్లీట్ అయింది. 6 సమ్ చూడండి. -3 ఇంటూ ఈక్వల్ టు 27. 3 9 27. అయితే చివరికి 27 ఏమన్నాడు? పాజిటివ్ అన్నాడు. సో ఆల్రెడీ ఒక నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ మళ్ళీ మనం ఏం తీసుకోవాలి? అనదర్ నెగిటివ్ తీసుకోవాలి. అంటే -9 రాయాలి బ్లాక్లో. ఓకేనా? ఆ హెచ్ఎంలో అలా చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ అన్న. డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ ఏం చెప్తున్నాం ఒకసారి చూడండి. We divided a negative integer by positive integer or a positive integer by negative integer. ఎగ్జాంపుల్ చూడండి. ఒక నెగిటివ్ వాల్యూ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ -3 డివైడెడ్ బై 9. దట్ మీన్స్ -3/9. రిజల్ట్ ఈజ్ నెగిటివ్. ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ మల్టిప్లై చేస్తే వచ్చేది రిజల్ట్ ఆల్సో నెగిటివ్. ఓకే, అగైన్ -9 divided by -3 that equal to -9 by -3 that equal to ఏమొస్తుందా? 9/3. సో 3 times 3 ఇది క్యాన్సిల్ చేస్తే -1/3. సో టూ నెగిటివ్ నెంబర్స్ని డివిజన్ చేసిన ఏమొస్తుందమ్మా? పాజిటివ్ వస్తుంది. ఒక నెగిటివ్ని అనదర్ పాజిటివ్ తీసుకుంటే కనుక వేరే నెగిటివ్ వాల్యూ వస్తుంది. 2 పాజిటివ్ తీసుకుంటే కనుక 9 డివైడెడ్ బై 3 9/3 దట్ ఈక్వల్ టు 3. ఏ వాల్యూ వచ్చింది? పాజిటివ్. ఓకేనమ్మా? సో మల్టిప్లై చేసిన డివిజన్ చేసిన వాల్యూస్ ఏమవుతాయంటే పాజిటివ్. 2 పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్, 2 నెగిటివ్ తీసుకుంటే పాజిటివ్. సో అనదర్ 1 పాజిటివ్ 1 నెగిటివ్, 1 నెగిటివ్ 1 పాజిటివ్ అలా తీసుకుంటే కనుక ఏమవుతుంది? నెగిటివ్ వస్తుంది వాల్యూస్. ఓకేనా? సో ఇప్పుడు ప్రాపర్టీస్లో చూద్దాం. ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ అమ్మ. ఇది ఆల్రెడీ మీరు సిస్టర్ ఒకసారి నేర్చుకున్నారు, గుర్తుందా లేదా? ఓకే, ఈ క్లోజర్ ప్రాపర్టీలో ఇంటిజర్స్ చెప్తున్నాము. ఇంటిజర్స్ మీన్స్ పాజిటివ్ నెగిటివ్ ఇంక్లూడింగ్ 0. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చిన చూసుకున్నాం 5 8 ఇచ్చినాం 5 8 ఎగ్జాంపుల్స్. అయితే ఫార్ములా ప్రకారం మనం ఏం చెప్పుకుంటాం అంటే if any two integers a, b belongs to z అన్నాము. దట్ మీన్స్ ఏ అనే ఎలిమెంట్ బి అనే ఎలిమెంట్ తీసుకుని ఆ రెండింటిని ఆపరేషన్ వర్క్ చేస్తే ఆ రెండు ఏముండాలి? రిజల్ట్ ఇంటీజర్స్లే ఉండాలి. బిలాంగ్స్ అంటే 2 నెంబర్స్ ఇంటీజర్స్ ఉండాలి. ఓకేనా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ a + b ఈక్వల్ c. a + b మీన్స్ 2 ఇంటీజర్స్కి ఎడిషన్ చేస్తాం. వచ్చే రిజల్ట్ ఏంటంటే అది మనకి సి చూపిస్తుంది. ఓకేనా? అంటే మీకు అర్థం అవడం గురించి సి లెటర్ రాస్తాం. యాక్చువల్ సి రాయకూడదు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. 5 + 8 అది ఈక్వల్ టు ఎంత వాల్యూ? 13. సో 13 బిలాంగ్స్ టు జెడ్. ఉంటుందా లేదా? ఇంటీజర్స్ ఏంటమ్మా? అండర్ ఎడిషన్. ఓకేనా? నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సేమ్ ఇదే తీసుకోండి. ఏ లెటర్స్ సబ్ట్రాక్షన్ అంటే a - b. ఓకే, సో 5 - 8 దట్ ఈక్వల్ టు వాల్యూ ఎంతమ్మా? -3. -3 ఇంటిజర్స్ ఉంటాయి కదా, నెగిటివ్ వాల్యూ ఉంటుంది కదా ఇంటిజర్స్ అంటే. సో అండర్ సాటిస్ఫైడ్ ఏంటి?
సబ్ట్రాక్షన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్, a into b, ఓకేనమ్మా. సో 5 into 8 దట్ ఈక్వల్ టు 40, ఓకేనా. సో మల్టిప్లికేషన్ కూడా సాటిస్ఫాక్షన్. తర్వాత ఇది చూడండి అమ్మా సర్వర్ ముందు. నెక్స్ట్ ఎడిషన్, తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి కాంపిటేటివ్ చూడండి. తర్వాత ప్రాపర్టీ కాంపిటేటివ్. నెక్స్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఈ కాంపిటేటివ్ ప్రాపర్టీ ఏంటంటే చెప్తుందంటే ఎడిటివ్ ఎలిమెంట్స్ a, b belongs to Z. Okay, a plus b equal to b plus a. LHS equal to RHS ఇచ్చారు. ఓకేనమ్మా. ఎడిషన్ గురించి చెప్తాను ప్రాపర్టీ ఫస్ట్. ఎడిషన్లో తీసుకునే ఎలిమెంట్స్ ఏంటంటే 4, 3. 4 plus 3 equal to 3 plus 4. 4 plus 3 7. 3 plus 4 7. So satisfied. ఏంటమ్మా అండర్ ఎడిషన్. ఓకేనా. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూడండి. అంటే సబ్ట్రాక్షన్ కాకుండా ఆ ఎడిషన్లోనే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అన్నాడు. ఎగ్జాంపుల్స్ వచ్చి 5, 6 తీసుకున్నాము. 5, -6. ఓకేనా. ఎడిషన్ చేస్తున్నాం. 5 plus -6 that equal to 5 plus into minus that equal to ఎంత వాల్యూ -1. -1 అనేది ఇంటిజర్స్ ఉన్నది కదా. సో -1 belongs to Z. ఓకేనా. సో సాటిస్ఫైడ్. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ. ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే చూడండి. ఎనీ 3 ఎలిమెంట్స్ a, b, c అని. ఇది ఏం చెప్తుంటే a plus b plus c అంటే ఎడిషన్ గురించి చెప్తాము. ఓకేనా. a plus b plus c ఈక్వల్ టు a plus b plus c అంటే ఫస్ట్ 2 ఎలిమెంట్స్కి బ్రాకెట్స్, లాస్ట్ 2 ఎలిమెంట్స్కి బ్రాకెట్స్. ఓకేనా. ఫస్ట్ 2 ఎలిమెంట్స్కి బ్రాకెట్స్ ఉంది, లాస్ట్ 2 ఎలిమెంట్స్కి బ్రాకెట్ ఉంది. సేమ్ దీని ఇలా కాంపిటేటివ్ లాగే a plus b ఈక్వల్ టు b plus a ఎలా LHS ఈక్వల్ టు RHS అయింది. ఇది కూడా LHS ఈక్వల్ టు RHS అవ్వాలి. ఓకేనా. ఎగ్జాంపుల్ చూడండి. 2, 3, 4 తీసుకున్నాం. ఓకేనా. ఎగ్జాంపుల్స్ వచ్చి 2, 3, 4. ఓకేనా. ఫస్ట్ 2 ఎలిమెంట్స్ కి బ్రాకెట్స్, లాస్ట్ 2 ఎలిమెంట్స్ కి బ్రాకెట్స్. ఓకేనా. సో 2 plus 3 వాల్యూ 5 plus 4. 2 plus 3 plus 4 7. 5 plus 4 9. 2 plus 7 9. So satisfied. Under addition in associative property. ఓకేనా. నెక్స్ట్ additive identity అమ్మా. additive identity. ఈ additive identity ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వాల్యూ తీసుకున్నాం. చివరికి రిజల్ట్ వచ్చినప్పటికి ఏ రావాలి. ఎడిటివ్ అంటే మీన్స్ ప్లస్ చేయడమనే కదా. ఇప్పుడు ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఏం చూడండి. ఏకి ఏ వాల్యూ యాడ్ చేస్తే ఏ రావాలి. అంటే మనం ఏ నెంబర్ తీసుకున్నామో అదే నెంబర్ రావాలి. అర్థమవుతుందమ్మా చెప్పింది. ఏ వాల్యూ తీసుకున్నాము లేదా ఏ నెంబర్ తీసుకున్నాము లేదా ఏ ఇంటిజర్ తీసుకున్నాము, రిజల్ట్ వచ్చి అదే ఇంటిజర్ రావాలి. సో ఏ వాల్యూ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, చివరికి రిజల్ట్ ఏ రావాలి. అవును. ఈ ఏకి ఏ వాల్యూ యాడ్ చేయాలి? 0. a plus 0 ఈక్వల్ టు ఏ. ఇక్కడ 0 ఏమంటామంటమ్మా? ఎడిటివ్ ఐడెంటిటీ. ఏమంటాము? ఎడిటివ్ ఐడెంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ 2 plus 0 ఈక్వల్ టు 2. సో 0 ఏమంటామమ్మా? ఎడిటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఎడిటివ్ ఇన్వర్స్ అమ్మా. ఎడిటివ్ ఇన్వర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎలిమెంట్ తీసుకున్నాం, రిజల్ట్ వచ్చినప్పటికి 0 రావాలమ్మా. ఎడిటివ్ ఇన్వర్స్ రిజల్ట్ వచ్చినప్పటికి 0 రావాలి. ఏ వాల్యూ యాడ్ చేస్తే 0 అవుతుందో చూడండి.
ఏం చేస్తే వస్తుంది మైనస్ ఏ. మనం పాజిటివ్ తీసుకుంటే నెగిటివ్, నెగిటివ్ తీసుకుంటే పాజిటివ్. అర్థమవుతుందా? మనం ఫర్ ఎగ్జాంపుల్ -3 తీసుకున్నాను, చివరికి రిజల్ట్ వచ్చినట్టు 0 రావాలి. అప్పుడు నెగిటివ్ ఉంటే దీన్ని ఏమవుతుంది, ఎడిటివ్ అంటే ఇప్పుడు ఎడిటివ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది ఎడిటివ్ ఎంత మరి ఎడిటివ్ ఇన్వర్స్ -3 ఏంటమ్మా +3 -3 ఈక్వల్ టు -3 + 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు -3కి ఏం చెప్తాం +2 అని చెప్తాం. ఇప్పుడు 9 అని చెప్పాం అనుకోండి ఏం చెప్తాం -9 అని చెప్తాం. ఏంటి ఎడిటివ్ ఇన్వర్స్ ఐడెంటిటీ కాదు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ప్రాపర్టీస్లో మల్టిప్లికేషన్ చెప్తున్నాం. ఫస్ట్ ఎన్ని ఎడిషన్ చెప్పిస్తాం, తర్వాత ఉన్న మల్టిప్లికేషన్స్. ఓకేనా? నెక్స్ట్ మనం క్లోజర్ ప్రాపర్టీ. అండర్ మల్టిప్లికేషన్ ఏంటి a ఇంటూ b. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నది ఫస్ట్ ఎగ్జాంపుల్స్ 9 × 8 అమ్మా. 9 × 8 9 8 జర్ ఎంతమ్మా 72. 72 అనేది ఏంటి 72 అనేది ఏంటి ఏం తీసుకున్నాం a ఇంటూ b. మరి a కామా b బిలాంగ్స్ టు z అని తీసుకుంటాం ఇంటిజర్స్. a ఇంటూ b ఆల్సో రిజల్ట్ ఎప్పుడు ఇందులో వస్తుంది ఇంటిజర్స్. సో 72 అనేది ఇంటిజర్స్లో ఉంటుంది కదా. సో సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ క్లాజ్ ప్రాపర్టీ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్. కాంపిటేటివ్ వచ్చి ఎన్ని ఎలిమెంట్స్ అమ్మా 2 ఎలిమెంట్స్ a కమా b అనే ఎలిమెంట్స్ తీసుకుంటాం. అంటే a ఇంటూ b ఈక్వల్ టు ఏం చెప్పాలమ్మా b ఇంటూ a. ఇవే తీసుకునే ఎగ్జాంపుల్ 9 ఇంటూ 8 ఈక్వల్ టు 8 ఇంటూ 9 8 జర్ 8 9 జర్. సో వాల్యూస్ సాటిస్ఫై. ఓకేనమ్మా? నెక్స్ట్ కాంపిటేటివ్ అయిపోయిన తర్వాత ఏంటమ్మా అసోసియేటివ్. ఈ అసోసియేటివ్లో వాడు తీసుకున్న నెంబర్స్ 2 -3 -12. ఓకేనా? అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే a ఇంటూ b ఇంటూ c ఈక్వల్ టు a ఇంటూ b ఇంటూ c. ఫస్ట్ 2 ఎలిమెంట్స్కి బ్రాకెట్స్, లాస్ట్ 2 ఎలిమెంట్స్కి బ్రాకెట్స్. ఓకేనా? అప్లై చేయండి. 2 ఇంటూ -3 ఇంటూ -4 ఈక్వల్ టు 2 ఇంటూ -3 ఇంటూ -2 బ్రాకెట్స్. ఫస్ట్ 2 ఎలిమెంట్స్కి బ్రాకెట్స్, లాస్ట్ 2 ఎలిమెంట్స్కి బ్రాకెట్స్. ఓకేనమ్మా? సో పాజిటివ్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ 2 3s are 6 ఇంటూ -4 that equal to 2 ఇంటూ minus into minus plus 3 4s are. Okay now again minus into minus plus 6 4s are 24 2 12 20. So condition satisfied under multiplication in associative property. Okay now next is distributive property. Distributive property under addition చెప్తున్నాం ఫస్ట్. Distributive property. Distributive property అంటే a into b plus c equal to a into b plus a into c. ఓకేనమ్మా? ఎగ్జాంపుల్ 9, 10, 2 తీసుకుంటాం. ఓకేనమ్మా? చూడండి 9 into 10 plus 2 that equal to 9 into 10 plus 9 into 2. ఓకేనా? 9 into 10 2s 20, 9 10s 90, 9 2s 18.
ఎంతమ్మా? 10 plus 12. $9 108 equal to 108. సో ఈ విధంగా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ చూస్తాం. ఓకేనమ్మా? నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లైడ్ ఏంటంటే ఏ ఇంటూ 1 అని తీసుకున్నాం, చివరికి ఏమొస్తుందా? ఏ. లేదా దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు? 1 ఇంటూ ఏ. ఎలా రాసిన ఉంటాయి కదా చివరికి వచ్చినప్పటికి. ఓకేనా? సో నేను 5 తీసుకున్నాం, -5 ఇంటూ చివరికి వచ్చిన అంతది 1. ఓకేనా? దీన్ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ బై 0. ఏ నెంబర్ తీసుకుని 0తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎప్పుడు 0 వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకున్నాం, ఏ ఇంటూ 0 ఎంతమ్మా? 0. ఓకేనా? -5 ఇంటూ 0 0. ఓకేనా? నెక్స్ట్ డౌట్, -5 ఇంటూ 0 కదా సార్, -0 రావాలి కదా. 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, రెండు కాదు. ఓకేనా? 0 అంటే ఓన్లీ 0 అంతే. ఓకేనా? అది నెగిటివ్ చదవదు, పాజిటివ్ కూడా చదవదు. ఓకేనమ్మా? ఇవా ప్రాపర్టీస్. ఓకేనా? నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5. ఎక్సర్సైజ్ 5 చూడండి. ఫస్ట్ వెరిఫై చేయమని కదమ్మా. 18 ఇంటూ 7 ప్లస్ -3 ఈక్వల్ టు 18 ఇంటూ 7 ప్లస్ 18 ఇంటూ -3. ఇదే ప్రాపర్టీ చెప్పండి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. అవునా? ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము. 18 ఇంటూ 7 ప్లస్ -3. 18 ఇంటూ 7 ప్లస్ ఇంటూ -3. 18 ఇంటూ 7 నుంచి 3 కట్ చేస్తానమ్మా. ఓకేనా? 18 4 సార్ ఎంత చెప్పండి. 18 4 సార్ ఎంత చెప్పాలి కదా. అంతేనా? ఇది ఎల్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ చూడండి. 18 ఇంటూ 7 ప్లస్ 18 ఇంటూ -3. 18 7 సార్ చెప్పండి. 8 7 సార్ చెప్పండి అమ్మా. 50. 1 7 సార్ 7 5 7 5 7 5 7 5 126. చూడండి అమ్మా. ప్లస్ ఇంటూ మైనస్. 18 3 సార్ చెప్పండి అమ్మా. 8 3 సార్ 24 2 1 3 సార్ 3 2 5 50 6 నుంచి 4 కట్ చేస్తాందమ్మా. 2 12 నుంచి 5 కట్ చేస్తాందమ్మా. ఇది ఆర్హెచ్ఎస్. ఏమైందమ్మా? ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకేనా? సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ అదే రౌండ్లో సెకండ్ సమ్ చూడండి. -21 ఇంటూ -4 ప్లస్ -6. -21 ఇంటూ -4 ప్లస్ -21 ఇంటూ
minus 6. ఇది కూడా సేమ్ ఏ ప్రాపర్టీ అమ్మా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఓకే LHS తీసుకుందాం. minus 21 into minus 4 plus minus 6 minus 21 into minus 4 minus 6 అంతేనా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదమ్మా minus 21 into ఇదేమవుతుంది చెప్పండి minus 10 అదవుతుందమ్మా. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 21 into 10 అంటే ఎంత 210. ఓకేనమ్మా. నెక్స్ట్ RHS చూడండి. minus 21 into minus 2 plus minus 21 into minus 6. ఓకేనమ్మా. minus 21 into minus plus 21 4s 1 4s 4 4 2s 8. ఓకేనమ్మా. again minus into minus plus so to plus plus 1 6s 2 6s 12 126. అడిషన్ చేస్తే చూడండి అమ్మా 200 అనే కదమ్మా. సో LHS ఈక్వల్ టు RHS. ఓకేనమ్మా. సారీ